ఎవరికో డబ్బు ఖర్చు చేసే ప్రతిసారి ఈ విషయాన్ని గుర్తుచేసుకోండి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. మళ్ళీ చెప్తున్నా మిత్రమా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ గాంధీ. ఆచార్య చాణక్యుడు చాలా విషయాలను సూటిగా చెప్పాడు. ఆయన మహాజ్ఞాని. ఆచార్య చాణక్యుని మహాజ్ఞానాన్ని నేటి యువతకు సులువుగా అర్థమయ్యే విధంగా బోధించడంలో నేను, మా ఛానల్ ఎంతగానో కృషి చేస్తుంది. ఈ విషయాలు ఏ ఒక్కరిని ప్రభావితం చేసినా మా ప్రయత్నం ఫలించినట్టుగా మేము భావిస్తాము. ఆచార్య చాణక్య చెప్పిన ఒక నీతి వచనం గురించి ఈరోజు చర్చిద్దాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మీరు గనక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయినా, లేదా కొత్తగా మీరు మా ఛానల్‌ని చూస్తున్నా, దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయమని మా మనవి. ఈ వీడియో మీ జీవితంలో చాలా మంచి మార్పులు తీసుకువస్తుంది. సో, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డబ్బు లేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది. ఓడిపోయిన రాజుని ప్రజలు విసర్జిస్తారు. పళ్ళు ఇవ్వని చెట్టుని పక్షులు విసర్జిస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. ఆచార్య చాణక్య చెప్పిన ఈ జీవిత సత్యాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి విషయాలు ఇంత సూటిగా ఆచార్య చాణక్యుడు తప్ప ఇంకెవరూ ఖచ్చితంగా చెప్పలేరు. ఈ విషయాన్ని మీ జీవితాలకు ఒకసారి ఆపాదించి చూసుకోండి. మన దగ్గర డబ్బు, పలుకుబడి ఉన్నంత వరకు మాత్రమే జనాలు మనతో ఉంటారు. వీటిలో ఏది తగ్గినా ఎవరూ మనతో ఉండరు. అది ఎవరైనా సరే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. ఏదో సినిమాలో చెప్పినట్టు అవసరాలకు దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరు ఈ నాటకంలో. ఇలాంటివి ఎన్నోసార్లు మీ జీవితంలో కూడా మీరు ఫేస్ చేసే ఉంటారు. ఒకవేళ మీరు ఈ విషయాన్ని ఒప్పుకుంటే నిజాయితీగా ఎస్ అని కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. చివరిగా మేము చెప్పేది ఏంటి అంటే, ఎవరో పొగుడుతున్నారనో, లేక ఎవరికో ఏదో మంచి చేయాలనో, మీరు మీ తలకు మించిన అపాత్ర దానాలు చేసి మిమ్మల్ని, ఇంకా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను ఇబ్బందులకు గురి చేయకండి అని మా మనవి. ఇప్పుడు మేము చెప్పబోయే విషయం రోజులో మీరు డబ్బు ఖర్చు చేసే ప్రతిసారి గుర్తు చేసుకొని ఖర్చు చేయండి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. మళ్ళీ చెప్తున్నా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అది ఏ సంబంధమైనా కూడా. ఇది నిజం కాదంటారా? మీరే ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ, ఇంకా ఈ రోజంతా మీకు శుభం కలగాలని, మీరు చేపట్టబోయే ప్రతి మంచి పనిలో విజయం సాధించాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ గాంధీ. జై హింద్.